Hi students, today I explain about the rigid body from mechanics of rigid bodies is rigid body. Rigid body అంటే ఏమిటి అంటే మన ప్రీవియస్ క్లాసెస్లో ఇంపాక్ట్ పారామీటర్స్ గురించి స్కాటరింగ్ క్రాస్ సెక్షన్ గురించి అలాగే రూదర్ఫర్డ్ ఆల్ఫా స్కాటరింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే దీంట్లో రిజిడ్ బాడీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. వాట్ ఈజ్ రిజిడ్ బాడీ? రిజిడ్ బాడీ అంటే ఏంటంటే ఒక సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అని చెప్పుకోవచ్చు. అంటే సెవరల్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ అనే వాటిని కన్సిడర్ చేసుకుంటూ ఉంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఏ గ్యాస్ ఒకవేళ గ్యాస్ స్పెసిఫిక్ కానీ తీసుకుంటే దాంట్లో కంటైన్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ గ్యాస్ మాలిక్యూల్స్ ఉంటాయి సేమ్ యాజ్. అలాగే ఇక్కడ కూడా రిజిడ్ బాడీలో నెంబర్ ఆఫ్ పార్టికల్స్ అనే వాటిని కన్సిడర్ చేసుకుంటాం. అంటే ద రిజిడ్ బాడీ ఈజ్ కన్సిస్ట్ ఆఫ్ సెవరల్ పార్టికల్స్ అనేవి దీంట్లో ఉంటూ ఉంటాయి అన్నమాట. సెవరల్ పార్టికల్స్ బాడీలో సెవరల్ పార్టికల్స్ అనమాట. అలాగే దీంట్లో డిస్టెన్స్ వచ్చేసరికి అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ టూ పార్టికల్స్ ఈ సేమ్ కాన్స్టెంట్గా ఉంటుంది, ఎటువంటి చేంజెస్ ఉంటుంది. డిస్టెన్స్ అనేది ఏంటంటే ద డిస్టెన్స్ బిట్వీన్ టూ పార్టికల్స్ ఈజ్ సేమ్. అంటే పార్టికల్ మధ్యలో ఉండే డిస్టెన్సెస్ అనేవి ఏంటంటే సేమ్గా ఉంటాయి, అవి చేంజ్ అవ్వవు. అండ్ ఇట్ కెనాట్ చేంజ్ అండర్గో ఎనీ ఎక్స్టర్నల్ ఫోర్స్. ఇప్పుడు ఒకవేళ ఏదైనా ఎక్స్టర్నల్ ఫోర్స్ అనే దాన్ని యాక్ట్ చేసినప్పుడైనా కానీ దాంట్లో ఎటువంటి చేంజెస్ రావు. ద డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్, ద డిస్టెన్స్ ఈజ్ నాట్ చేంజ్డ్ బై ది యాక్టింగ్ ఆన్ ఎక్స్టర్నల్ ఫోర్స్. ఎక్స్టర్నల్ ఫోర్స్ని యాక్ట్ చేయడం వల్ల వాటి డిస్టెన్స్లో ఎటువంటి చేంజ్ రాదని చెప్తుంది. సో ద డైమెన్షన్స్ ఆఫ్ రిజిడ్ బాడీ ఈజ్ డిటర్మైన్డ్ బై ది ఫ్రేమ్ ద్వారా మనం డైమెన్షన్స్ అనే దాన్ని ఇక్కడ రిప్రజెంట్ చేస్తూ దాని గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. సో ఆ ఫ్రేమ్స్ ఏమేమి ఫ్రేమ్స్ ఎలా తీసుకుంటామంటే ఇట్ డిస్క్రైబ్ ది పొజిషన్ ఆఫ్ ది రిజిడ్ బాడీ. ఒక రిజిడ్ బాడీ యొక్క పొజిషన్ అనే దాన్ని ఇక్కడ డిస్క్రైబ్ చేస్తూ ఉంటుంది ఫ్రేమ్ అనేది. సో ఫ్రేమ్స్ అనేవి ఏంటి, ఎన్ని టైప్స్ ఫ్రేమ్స్ ఉంటాయంటే ద ఫ్రేమ్స్ ఆర్ టూ టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ ఇనర్షియల్ ఫ్రేమ్. Inertial frame of reference. Inertial frame of reference. And second one is non-inertial frame of reference. Non-inertial frame of reference. ఒకటి ఫ్రేమ్ ఆఫ్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్, ఇంకొకటి నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్. సో రెండు ఫ్రేమ్స్ అనేవి కూడా ఉంటాయి. సో ఈ రెండు ఫ్రేమ్స్ అనేవి దేన్ని డిస్క్రైబ్ చేస్తుందంటే ఒక సిస్టమ్ అంటే ఒక రిజిడ్ బాడీ యొక్క డైమెన్షన్స్ని రిప్రజెంట్ చేస్తూ ఉంది, అలాగే పొజిషన్స్ గురించి కూడా రిప్రజెంట్ చేస్తూ ఉంది. అయితే ఒక బాడీలో పొజిషన్స్ అనే వాటిని ఎలా చెప్తాము అంటే ఏ పొజిషన్ దేని గురించి అని మాట్లాడతామంటే ఇక్కడ పార్టికల్ గురించి అని మాట్లాడతాం. సెవరల్ పార్టికల్స్ అనేవి ఉంటాయి. సో సెవరల్ పార్టికల్స్ కనుక కన్సిడర్ చేసుకుంటే విచ్ పార్టికల్ ఈజ్ ఇన్ విచ్ స్టేట్, ఏ పార్టికల్ అనేది ఏ స్టేట్లో ఉందనే దాని గురించి మనం రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఇనర్షియల్ అండ్ నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్స్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ మనం ఇనర్షియల్ అండ్ నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్స్లో రెండు కూడా ఏంటంటే ఇక్కడ పొజిషన్ని మనం రిప్రజెంట్ చేస్తుంది, డిఫరెంట్ పొజిషన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి అందుకనే వీటిని డిస్క్రైబ్ చేసుకోవడానికి ఈ ఇనర్షియల్ అండ్ నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్స్ అనే వాటిని తీసుకున్నాం. సో డిఫరెంట్ పొజిషన్ అనే దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడ ఇనర్షియల్ అండ్ నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్స్ అనే వాటిని తీసుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మోషన్ ఆఫ్ బాడీని కనుక కన్సిడర్ చేసుకుంటే ఒక బాడీ మోషన్లో ఉందని అనుకున్నాం. సో బాడీ మోషన్లో ఉన్నప్పుడు ఇన్ ఏ డిఫరెంట్ పొజిషన్స్ వీ అబ్జర్వ్ డిఫరెంట్ మూమెంట్స్. సో అంటే ఏంటంటే డిఫరెంట్ పొజిషన్స్ నుంచి వాటి డిఫరెంట్ మూమెంట్స్ అనే వాటిని అబ్జర్వ్ చేయొచ్చు ఇన్ ఏ డిఫరెంట్ ఫ్రేమ్స్. సో నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్లో ఉన్నప్పుడు మూవింగ్ ఆబ్జెక్ట్ అనేది ఒకలా కనిపిస్తూ ఉంటే ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్లో ఉన్నప్పుడు మూవింగ్ ఆబ్జెక్ట్ అనేది వేరే డైరెక్షన్స్లో కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఐన్స్టీన్ మాస్ అండ్ ఎనర్జీ రిలేషన్స్ నుంచి కానీ లేకపోతే స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ నుంచి కనుక మనం మాట్లాడుకుంటే రిలేటివిటీ అనే దాని గురించి కనెక్ట్ అవుతూ ఉంటుంది. సో రిలేటివిటీ అనే దాన్ని ఎలా కనెక్ట్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ అనే దాన్ని కనుక మనం కన్సిడర్ చేసుకుని దాని బోత్ సైడ్స్ కూడా
టూ పర్సన్స్ కానీ లేకపోతే ఏదో టూ అబ్జర్వర్స్ కానీ అక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉంటే సో ఆబ్జెక్ట్ అనేది ఒక పర్సన్కి లెఫ్ట్ సైడ్లో ఉంటే ఇంకొక పర్సన్కి రైట్ సైడ్లో ఉంటుంది, అంటే డిఫరెంట్గా మారుతూ ఉంది. ఫ్రేమ్ అనేది చేంజ్ అవుతూ ఉంది ఒక చోట నుంచి ఒక చోట, బట్ ఆబ్జెక్ట్ అనేది మాత్రం కాన్స్టెంట్గా అలాగే ఉంటుంది. కానీ అక్కడ వచ్చేసరికి ఏంటంటే మనం చూసే డైరెక్షన్స్ అనేవి చేంజింగ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఐ చూడండి, ఇలా డైరెక్ట్గా చూస్తే ఒకలా కనిపిస్తుంది, అంటే ఇక్కడ రైట్ ఐతో చూస్తే ఒకలా కనిపిస్తుంది, లెఫ్ట్ ఐతో చూస్తే కొంచెం దగ్గరగా కనిపిస్తుంది. ఎప్పుడు మనం ఇలా పక్కకి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ డైరెక్షన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే డైరెక్షన్స్ అంటే ఆబ్జెక్ట్ అనేది కాన్స్టెంట్గా అక్కడే ఉంటుంది, మనం చూసే వే అనేది డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటుంది. సో అలాగే ఇక్కడ కూడా ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్లో ఉన్నప్పుడు దాని పొజిషన్ అనేది వేరేగా కనిపిస్తే నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్లో ఉన్నప్పుడు మాత్రం దాని పొజిషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఒక మూవింగ్ ఆబ్జెక్ట్ అని మనం కన్సిడర్ చేసుకోండి. సో మూవింగ్ ఆబ్జెక్ట్ అనేది మూవింగ్ పొజిషన్స్లో ఉన్నప్పుడు ఇట్ డిఫరెంట్ ఇన్ ది డిఫరెంట్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్, అంటే మనం వేరే వేరే ఫ్రేమ్స్లో చూస్తూ ఉంటే కనుక అది డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటుంది. అకార్డింగ్ టు లా ఆఫ్ ఫిజిక్స్ ఇట్ మే ఆర్ మే నాట్ బి ఈక్వల్ అని చెప్తూ ఉంటాం అన్నమాట. ఈక్వాలిటీ అనేది మెయింటైన్ చేయొచ్చు, మెయింటైన్ చేయకపోవచ్చు, ఎందుకంటే ఆబ్జెక్ట్ అనేది మూవింగ్లో ఉంది. సో ఇక్కడ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ అనేవి రెండింటిలోంచి అబ్జర్వ్ చేస్తే సమ్ టైమ్స్ ఈక్వల్గా ఉండొచ్చు, సమ్ టైమ్స్ ఈక్వల్గా ఉండకపోవచ్చు అని చెప్తూ ఉంటాం అన్నమాట. సో అలాగే ఇక్కడ రిజిడ్ బాడీకి 6 degrees ఆఫ్ ఫ్రీడమ్ ఉంది అని చెప్తామంట. 6 degrees ఆఫ్ ఫ్రీడమ్ రిజిడ్ బాడీ 6 degrees ఆఫ్ ఫ్రీడమ్ ఉందంటే ఏంటి, 6 వే అంటే డిఫరెంట్ వెరైటీ ఆఫ్ మోషన్స్ అనేవి ఉంటాయి. డిఫరెంట్ వెరైటీ ఆఫ్ మోషన్స్, ఆ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ మోషన్స్లో ట్రాన్స్లేషన్ మోషన్ ఉంటుంది, రోలింగ్ మోషన్ ఉంటుంది, అలాగే రొటేటింగ్ మోషన్ అనేది ఉంటుంది. సో వాటి గురించి చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముంటాయని చెప్పామన్నా, ట్రాన్స్లేషన్ మోషన్, అలాగే రోలింగ్ మోషన్. రోలింగ్ మోషన్ అనేది ఇంటర్మీడియట్లో వీటిలో కూడా మనం చూస్తూ ఉంటాం, ఆల్రెడీ మీరు చదివే ఉంటారు. అలాగే రొటేటింగ్ మోషన్, రొటేటింగ్ మోషన్, ఓకే. ట్రాన్స్లేషన్ మోషన్, రోలింగ్ మోషన్ అండ్ రొటేటింగ్ మోషన్. The rigid body sometimes have a translation motion and rotational motion simultaneously. రెండు మోషన్స్ కూడా సైమల్టేనియస్గా అది ఎగ్జిబిట్ చేయగలదు అని చెప్తూ ఉంటాం. అంటే ద రిజిడ్ బాడీ ఎగ్జిబిట్ ట్రాన్స్లేషన్ మోషన్ అండ్ రొటేషనల్ మోషన్ సైమల్టేనియస్లీ ఒకేసారి. బట్ ట్రాన్స్లేషన్ మోషన్ అండ్ రొటేషనల్ మోషన్ ఎలా సైమల్టేనియస్గా రిప్రజెంట్ చేస్తామంటే, అంటే రొటేట్ జరుగుతూ ఉంది, బాడీ అనేది రొటేట్ జరుగుతూ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంది, ట్రాన్స్లేషన్ అనేది జరుగుతూ ఉంది. సో రొటేట్ జరుగుతూ ట్రాన్స్లేషన్ అనేది జరగడం అనేది చాలా చోట్ల మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అందుకే ఇక్కడ ఏంటంటే బోత్ ప్రాపర్టీస్, రెండు ప్రాపర్టీస్ని కూడా అది యూజ్ చేసుకుంటుందని చెప్తూ ఉంటాం. సో ఇది రిజిడ్ బాడీ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిడ్ బాడీ అంటే మనం ఏం చెప్తున్నాం అంటే సెవరల్ పార్టికల్స్ ఉంటాయి, అలాగే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సెవరల్ పార్టికల్స్ అండ్ the distance between two particles is same. రెండు పార్టికల్స్ ఉన్న డిస్టెన్స్ అనేది మాత్రం సేమ్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఇట్ కెనాట్ చేంజ్ బై ది ఎనీ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్. ఏ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్టింగ్ చేసినా కానీ వాటి డిస్టెన్స్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. అలాగే వాటికి 2 ఫ్రేమ్స్ ఉంటాయి, ఇనిషియల్ ఫ్రేమ్ అండ్ నాన్ ఇనిషియల్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ అనేవి ఉంటాయి. అయితే ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది, మూవింగ్ ఆబ్జెక్ట్ అనేది డిఫరెంట్ ఫ్రేమ్స్లో డిఫరెంట్ టైమ్స్లో మనం అబ్జర్వ్ చేయవచ్చు. అలాగే రిజిడ్ బాడీకి ఏముంటాయంటే 6 degrees ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది. 6 degrees ఆఫ్ ఫ్రీడమ్ అనేది ఉంటుంది. సో 6 degrees ఆఫ్ ఫ్రీడమ్ అనే దాన్ని కన్సిడర్ చేసుకుంటే సో దాంట్లో డిఫరెంట్ వేరియేషన్స్ ఆఫ్ మోషన్స్ అనేవి ఉంటాయి. ఆ వేరియేషన్స్ ఆఫ్ మోషన్స్లో ఫస్ట్ వన్ ఏంటి, ట్రాన్స్లేషన్ మోషన్ అండ్ రోలింగ్ మోషన్ అండ్ రొటేటింగ్ మోషన్ అనేవి ఉంటాయి. సో మోషన్స్ అనేవి ఏ రెండు మోషన్స్ అయినా కానీ, ట్రాన్స్లేటెడ్ అండ్ రొటేషన్ కానీ, లేకపోతే వీటిలో మనం మాట్లాడుకుంటే కనుక సో ఇట్ ఎగ్జిబిట్ రోలింగ్ రిజిడ్ బాడీ ఎగ్జిబిట్ 2 మోషన్స్, ట్రాన్స్లేషన్ మోషన్ అండ్ రొటేటింగ్ మోషన్ సైమల్టేనియస్లీ ఒకేసారి రెండు మోషన్స్ని కూడా అది ఎగ్జిబిట్ చేయగలదు అని మాట్లాడుకుంటున్నాం. సో నెక్స్ట్ మనం వచ్చేసరికి దీంట్లో
కైనమాటిక్ రిలేషన్స్ గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. కైనమాటిక్ రిలేషన్స్లో యాంగులర్ పొజిషన్స్ గురించి, అలాగే యాంగులర్ వెలాసిటీస్ గురించి, అలాగే యాంగులర్ మొమెంటమ్స్ గురించి మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అయితే యాంగులర్ పొజిషన్ అండ్ యాంగులర్ మొమెంటమ్ అండ్ యాంగులర్ వెలాసిటీస్ ఎలా రిప్రజెంట్ చేస్తాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ XYZ అనే ఒక కోఆర్డినేట్ తీసుకుంటాం. XYZ అనే కోఆర్డినేట్ కన్సిడర్ చేసుకుంటే O అనే ఆరిజిన్ నుంచి మనం మాట్లాడితే కనుక అంటే రొటేటింగ్ యాక్సిస్ కన్సిడర్ చేసుకుంటే O అనే ఆరిజిన్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇది Y అండ్ X Z అనే వాటిని ఇక్కడ మనం రిప్రజెంట్ చేసుకున్నాం. O అనే ఆరిజిన్, సో O అనే ఆరిజిన్ నుంచి P అనే పాయింట్ తీసుకుంటే కనుక ఈ పాయింట్ ఏమవుతుంది, ఒక పార్టికల్ అనే దాన్ని మనం కన్సిడర్ చేసుకున్నాం. సో పార్టికల్ అనే దాన్ని కన్సిడర్ చేసుకుని ఎక్కడి నుంచి అంటే ఎలా ఉంది ఓ నుంచి మనం అంటే ఎలా ఉంది ఆరిజిన్ నుంచి కనుక మనం కన్సిడర్ చేసుకుంటే ఇది దీని పొజిషన్ గురించి మనం మాట్లాడుతాం. కైనమాటిక్ రిలేషన్స్ అంటే కైనమాటిక్ రిలేషన్స్ ఏంటి అది కూడా కైనెటిక్ ఎనర్జీస్ మనం అప్లై చేస్తూ ఉంటాం. సో ఇక్కడ యాంగిల్ వచ్చేసరికి ఏంటి, థీటా యాంగిల్ తోటి ఇది రొటేట్ అవుతూ ఉంది. సో ఒక బాడీలో ఒక పార్టికల్ కనుక కన్సిడర్ చేసుకుంటే అది ఇన్ డైరెక్షన్స్ ఆఫ్ థీటాలో ఒక క్లాక్ వైజ్లో కనుక మూవ్ అవుతూ ఉంటే, ఇన్ టైం టీలో మూవ్ అవుతూ ఉంటే, టైం టీలో మూవ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, దాని పొజిషన్ అనేది చేంజ్ అవుతూ ఉంది. అంటే అంటే ఈ అనే పార్టికల్ దీనికి ప్లేన్ XY ప్లేన్కి పర్పెండిక్యులర్ డైరెక్షన్స్లో ఉందని చెప్తున్నాం. అంటే ఆరిజిన్కి పర్పెండిక్యులర్ డైరెక్షన్స్లో ఉంది. సో ఆరిజిన్కి పర్పెండిక్యులర్ డైరెక్షన్స్లో ఉంది అంటే అర్థం ఏంటంటే ఇక్కడ P అనేది ఏమవుతుందంటే ఒక రొటేషనల్ క్లాక్ వైజ్ డైరెక్షన్స్లో కనుక మనం కన్సిడర్ చేసుకుంటే థీటా అనేది ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. థీటా అనేది ఇంక్రీజ్ అవుతుంది విత్ టైం తోటి, T అనే టైం తోటి ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ T1 టైం అనే దాన్ని ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, T2 టైంలో ఈ లైన్ అంటే T2 టైంలో పార్టికల్ అనేది మూవ్ అవుతూ ఉంటే థీటా అనేది ఏమవుతుంది, థీటా అనే ప్లేస్ నుంచి ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో ఇంక్రీజింగ్ ఆర్డర్ అనే దాన్ని మనం కన్సిడర్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇంక్రీజింగ్ ఆర్డర్ అనేది కన్సిడర్ చేస్తాం. సో ఇంక్రీజింగ్ ఆర్డర్ అనేది కన్సిడర్ చేస్తూ ఉంటే సో రెండు పొజిషన్స్ దగ్గర టీలో చేంజెస్ వస్తున్నాయి. సో డెల్టా టీ అనే పొజిషన్ అనేది మనం రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. అంటే టైంలో వేరియేషన్ అనే దాన్ని మనం కన్సిడర్ చేసుకుంటూ ఉంటాం. సో అలాగే యాంగులర్ వెలాసిటీ గురించి మనం మాట్లాడితే వెలాసిటీ అంటే T టైంలో దాని వెలాసిటీ ఎంత, T2 టైంలో దాని వెలాసిటీ ఎంత. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బైక్ మీద ఒక పర్సన్ మూవ్ అవుతుంటే కనుక అతను స్టార్టింగ్ ఇనిషియల్ పొజిషన్స్ దగ్గర ఎలా ఉంటుంది అంటే ఒక మూమెంటం అనేది ఉంటుంది ఇనిషియల్ పొజిషన్ దగ్గర. సమ్ టైం T మూవ్ అయిన తర్వాత ఏంటంటే కొంత స్పీడ్ అనేది పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. అంటే ఇనిషియల్గా వెలాసిటీ వచ్చేసరికి V0 అనుకుంటే ఆఫ్టర్ సమ్ టైం T తర్వాత ది వెలాసిటీ ఎంత చేంజ్ అవుతుంది, V1 చేంజ్ అవుతుంది. అలాగే ఆఫ్టర్ సమ్ టైం T2 టైం చూసుకుంటే V2 వెలాసిటీ అనేది చేంజ్ అవుతుంది. సో వెలాసిటీలో చేంజెస్ వస్తున్నాయి కాబట్టి ఇక్కడ డెల్టా టీ అనే దాన్ని రిప్రజెంట్ చేసుకున్నాయి. డెల్టా టీ రిప్రజెంట్ వేరియేషన్ ఆఫ్ టైం వేరియేషన్ అనే దాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉందని చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో ఇక్కడ T అనే టైం మనం మాట్లాడుతాం. సో పొజిషన్ కూడా మనం రిప్రజెంట్ చేసుకుంటే T1 అనే ఒక పొజిషన్ రిప్రజెంట్ చేసుకున్నాం అనుకోండి. T1 అనే పొజిషన్, T1 అనే టైం, D1 వెలాసిటీలో మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు. సో ఇది ఏంటంటే జస్ట్ ఫర్ ఒక ఐడియా గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఇక్కడ కైనెటిక్ థియరీ ఆఫ్ కైనమాటిక్ రిలేషన్స్ ఆఫ్ రిజిడ్ బాడీ గురించి మనం మాట్లాడుకుంటే ఇలా డిఫరెంట్ వెలాసిటీస్ అండ్ అంటే యాంగులర్ వెలాసిటీస్, యాంగులర్ పొజిషన్స్, యాంగులర్ మొమెంటమ్స్ గురించి మనం సో ఇక్కడ P అనే పాయింట్ మనం కన్సిడర్ చేసుకుంటున్నాం కాబట్టి సో ఇలా ఒక సర్ఫేస్ మనం కన్సిడర్ చేసుకుంటే P అనే పాయింట్ నుంచి ఆరిజిన్ నుంచి P అనే పాయింట్ని కన్సిడర్ చేస్తున్నాం. సో థీటా అనేది ఇక్కడ యాంగిల్ కింద కన్సిడర్ చేసాం. సో T1 అనేది మనం టైం కింద తీసుకున్నాం. సో డిఫరెంట్ డైరెక్షన్స్లో మనం మాట్లాడుతున్నాం. సో డిఫరెంట్ డైరెక్షన్స్లో మాట్లాడుతూ ఉంటే థీటా అనేది ఖచ్చితంగా చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే కైనమాటిక్ రిలేషన్స్ గురించి మాట్లాడుతాం. రిజిడ్ బాడీ ఆఫ్ కైనమాటిక్ రిలేషన్స్ అని. సో కైనమాటిక్ రిలేషన్స్లో బేసిక్స్లో మాట్లాడుకోవాలి అంటే రిజిడ్ బాడీ అనే దాని గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. వాట్ ఈజ్ రిజిడ్ బాడీ అండ్ దీంట్లో ఉండే ఫ్రేమ్స్ గురించి, ఇనిషియల్ ఫ్రేమ్స్ అండ్ నాన్ ఇనిషియల్ ఫ్రేమ్స్ అనే వాటి గురించి మాట్లాడుతున్నాం. సో మూమెంటం, యాంగులర్ మూమెంటం అనేది ఎందుకు తీసుకుంటామంటే వీటి మాస్ తీసుకోవాలి, అలాగే వెలాసిటీ తీసుకోవాలి, అలాగే డిస్టెన్స్ అనేది కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మాస్ ఇంటూ వెలాసిటీ ఇంటూ డిస్టెన్స్ అనే వాటిని కన్సిడర్ చేసుకుంటే యాంగులర్ మూమెంటం అనే దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో యాంగులర్ మూమెంటం అనే దాన్ని ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా కైనమాటిక్ రిలేషన్స్ అంటే 1/2
ఆఫ్ ఎంవి స్క్వేర్. దిస్ ఇస్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ పార్టికల్. కైనెటిక్ ఎనర్జీ కింద రిప్రజెంట్ చేస్తూ ఉంటాం ఆఫ్ ఎంవి స్క్వేర్ అనేదాన్ని. సో ఇక్కడ మాస్ ఇంటూ వెలాసిటీ అనే దాని గురించి తీసుకుంటూ ఉంటాం కదా. సో అయితే ఇక్కడ ఈ పార్టికల్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓ పొజిషన్ నుంచి అంటే ఆరిజిన్ నుంచి కనుక రిప్రజెంట్ చేసుకుంటూ ఉంటే ఇన్ డైరెక్షన్స్ ఆఫ్ జెడ్ యాక్సిస్ లో, అంటే ద యాక్సిస్ ఈజ్ రొటేటింగ్ అబౌట్ ది జెడ్ యాక్సిస్. అంటే ఇక్కడ జెడ్ యాక్సిస్ లో కనుక రొటేట్ అవుతూ ఉంటే ఇట్స్ పెర్పెండిక్యులర్ టు ది XY ప్లేన్. జెడ్ యాక్సిస్ ఏమవుతుంది, XY ప్లేన్ కి పెర్పెండిక్యులర్ డైరెక్షన్స్ లో ఉంటుంది. సో పెర్పెండిక్యులర్ డైరెక్షన్స్ లో ఉన్నప్పుడు ఓరియంట్ అవుతూ ఉన్నప్పుడు, అంటే ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రివర్స్ ఇలా తీసుకుంటే కనుక XY Z యాక్సిస్ కింద మనం మాట్లాడుకుంటే, సో మ్యూచువల్లీ పెర్పెండిక్యులర్ OX OY OZ ఆర్ మ్యూచువల్లీ పెర్పెండిక్యులర్ డైరెక్షన్స్ అని చెప్తాం. సో జెడ్ డైరెక్షన్స్ అనేవి రెండింటికి పెర్పెండిక్యులర్ డైరెక్షన్స్ లో ఉంది కాబట్టి ఇది ఇలా మూవ్ అవుతున్నప్పుడు, అంటే క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజెస్ లో మూవ్ అవుతున్నప్పుడు పొజిషన్ అనేది ఏమవుతుంది, ఖచ్చితంగా చేంజ్ అవుతూ ఉంది పొజిషన్ అనేది. సో పొజిషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటే కనుక, అంటే ఈ జెడ్ యాక్సిస్ అనేది మూవ్ అవుతున్నప్పుడు దీని పొజిషన్స్ చేంజ్ అవుతూ ఉంటే ఇక్కడ యాంగులర్ మూమెంటం అనే దాన్ని కూడా ఖచ్చితంగా చేంజ్ అవుతూ ఉంటుంది. యాంగులర్ మూమెంటం అండ్ యాంగులర్ వెలాసిటీస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటుంది. మనం ఆల్రెడీ W అనేదాన్ని, అంటే W అంటే ఒమేగా అనేదాన్ని కనుక కన్సిడర్ చేసుకుంటే, యాంగులర్ వెలాసిటీ కనుక కన్సిడర్ చేసుకుంటే, యాంగులర్ వెలాసిటీ ఇన్ ది అబౌట్ ది జెడ్ యాక్సిస్ తీసుకోవాలంటే కనుక W ω1 అని కన్సిడర్ చేస్తే ω1 ఇన్ ది యాక్సిస్ ఆఫ్ జెడ్ యాక్సిస్ ఇన్ ది క్లాక్ వైజ్ డైరెక్షన్స్ లో కనుక మనం మాట్లాడుకుంటే, అలాగే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్స్ లో కూడా మనం ఇవి మాట్లాడుతూ ఉంటాం. అంటే ఏంటంటే ఇక్కడ ఓన్లీ యాంగులర్ వెలాసిటీ అనేది చేంజ్ అవుతూ ఉంది దీంతో టైం అండ్ థీటా అనేది కన్సిడర్ చేసుకుంటే. అంటే ఇక్కడ మ్యూచువల్లీ పెర్పెండిక్యులర్ అని చెప్తున్నాం. అంటే ఇది X అయితే ఇది Y అయితే ఇది X తీసుకుంటే కనుక ఇక్కడ Z అనేది ఖచ్చితంగా ఏమవుతుంది, దీనికి పెర్పెండిక్యులర్ డైరెక్షన్స్ లో ఉంటుంది. సో పెర్పెండిక్యులర్ గా మనం రిప్రజెంట్ చేస్తున్నాం. సో దీని యాంగిల్ అనేది మాత్రం చేంజ్ అవుతూ ఉంటుంది. అలాగే వెలాసిటీలో చేంజెస్ వస్తాయి, అలాగే పొజిషన్స్లో చేంజెస్ వస్తాయి. సో కైనమాటిక్ రిలేషన్స్ అనే దాన్ని ఏమేమి రిప్రజెంట్ చేస్తుందంటే యాంగులర్ పొజిషన్, యాంగులర్ వెలాసిటీ అండ్ యాంగులర్ మొమెంటం వీటి గురించి మనం రిప్రజెంట్ చేస్తూ ఉంటాం.